నమస్కారం ఫ్రెండ్స్, ఫోటోషాప్ 2020 కంప్లీట్ సిరీస్కి స్వాగతం. పార్ట్ 8లో ఉన్నాం మనం. ఈ క్లాస్లో టైప్ టూల్ గురించి చూద్దాం మనం. సో టైప్ టూల్ మనకి ఏదన్నా టెక్స్ట్ మ్యాటర్ టైప్ చేయడానికి, టెక్స్ట్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఉంటుంది మనకి టైప్ టూల్, హారిజాంటల్ టైప్ టూల్. మనకు అలానే వర్టికల్ టైప్ టూల్ కూడా ఉంది. సో అయితే మనం వర్టికల్ టైప్ టూల్ గురించి తర్వాత ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ప్రస్తుతానికి మనం హారిజాంటల్ టైప్ టూల్ తీసుకుందాం. సో ఈ టూల్ తోటి మీరు ఏదైనా టెక్స్ట్ మ్యాటర్ టైప్ చేసుకోవచ్చు. సో మనము సింపుల్గా ఏదైనా టైప్ చేద్దాం. ఓకే, సో ఇలా మీరు టైప్ చేయండి. తర్వాత దీన్ని మనం అడ్జస్ట్ చేయాలంటే మూవ్ టూల్ తీసుకోండి. దీన్ని మీరు ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఈ టైప్ టూల్ అడ్జస్ట్ చేయాలనుకోండి. సో ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ లేయర్స్లో చూసుకోండి. లేయర్స్లో మనకి మనం టైప్ చేసిన ఆ వర్డ్స్ కనిపిస్తున్నాయి. అండ్ అలానే లెటర్ టీ కనిపిస్తుంది మనకి. సో ఈ లెటర్ టీని మనము హైలైట్ చేయాలి. ఈ టెక్స్ట్ని మనం మోడిఫై చేయాలంటే ఈ లేయర్స్లో ఉన్న లెటర్ టీని మనం హైలైట్ చేయాలి. ఎలా హైలైట్ చేస్తాం? మనం సింపుల్గా ఈ లెటర్ టీ మీద డబల్ క్లిక్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు మన టెక్స్ట్ హైలైట్ అయింది. సో ఇప్పుడు మీరు టెక్స్ట్ మీద ఎలాంటి మోడిఫికేషన్స్ అయినా చేయొచ్చు. అంటే టెక్స్ట్కి మీరు కలర్ ఇవ్వచ్చు, టెక్స్ట్ సైజు ఇంక్రీజ్ చేయొచ్చు. అలానే మనకి టెక్స్ట్కి కొన్ని వార్ప్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి, అవి కూడా మీరు అప్లై చేయొచ్చు. అంతేకాకుండా మీరు టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్స్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. సో మనము ఇప్పుడు ఫస్ట్ బేసిక్ కంట్రోల్స్ ఏంటో చూద్దాం. సో ఒక్కసారి ఇలా టెక్స్ట్ హైలైట్ అయిన తర్వాత చూడండి, ఈ ఏరియాలో మనకి ఫాంట్ చేంజ్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి చాలా రకాల ఫాంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో మీరు ఇన్పుట్ బాక్స్లో మీరు మీ టెక్స్ట్కి సైజ్ ఎంత ఇవ్వాలో డిసైడ్ చేయొచ్చు. అలానే ఇక్కడ మనం ఈ బాక్స్ ద్వారా మనము మన టెక్స్ట్కి కలర్ కూడా ఇవ్వచ్చు. సో ఫస్ట్ మనము సైజ్తో మొదలు పెడదాం. సో టెక్స్ట్ సైజు ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలంటే మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఒక సింపుల్ మెథడ్ చూద్దాం. ఒక సింపుల్ మెథడ్ ఏంటంటే చూడండి, ఈ ఇన్పుట్ బాక్స్లో మీరు వాల్యూ టైప్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ఇన్పుట్ బాక్స్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ని ఒక 100 పాయింట్స్కి ఇంక్రీజ్ చేయాలనుకోండి. సింపుల్గా మీరు 100 అని టైప్ చేసుకోండి. చూడండి, కొంచెం పెద్దగా అయింది. సో ఇంకా కొంచెం చిన్నగా చేద్దాం, 20 పెడతాం. సో ఇప్పుడు చూడండి, మన టెక్స్ట్ కొంచెం చిన్నగా అయింది. సో అంతేకాదు, మీరు ఒక్కొక్క సింగిల్ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలనుకోండి. మీరు ఇక్కడ ఇన్పుట్ బాక్స్లో మీ కర్సర్ని ఇలా పెట్టండి. కర్సర్ని పెట్టి మీ కీబోర్డ్లో అప్ యారోని క్లిక్ చేయండి. సో అప్ యారో క్లిక్ చేస్తే టెక్స్ట్ పెద్దగా అవుతుంది. డౌన్ యారో క్లిక్ చేస్తే టెక్స్ట్ ఇలా చిన్నగా అవుతుంది. చూడండి, సో ఇది ఒక సింపుల్ మెథడ్. సో అంతేకాదు, ఫోటోషాప్లో టెక్స్ట్ని ఇంక్రిమెంట్ లేదా తగ్గించడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఒకటే కాదు. సో నేను ఇప్పుడు ఒకటి కీబోర్డ్ షార్ట్కట్ మెథడ్ చెప్తాను. సో టెక్స్ట్ ఇలా హైలైట్లో ఉన్నప్పుడు మీరు Ctrl+Shift> యూజ్ చేయొచ్చు. సో Ctrl+Shift> చూడండి, Ctrl+Shift> తోటి మీరు ఇలా ఇంక్రీజ్ చేయొచ్చు. Ctrl+Shift> తోటి మీరు డిక్రీజ్ చేయొచ్చు, తగ్గించవచ్చు. అంటే చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఆ తర్వాత మీరు టెక్స్ట్ని ఇంకో రకంగా మీరు రీసైజ్ చేయాలనుకోండి. ఇది మనకి అందరికీ తెలిసిన విషయమే. Ctrl+T ట్రాన్స్ఫార్మ్ టూల్ అనమాట. ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి మనం ఎలా అయినా దీన్ని పెద్దగా చిన్నగా చేస్తాం. అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనం వీలైనంత వరకు ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి టెక్స్ట్ని ఇంక్రీజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే
మనకి ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి టెక్స్ట్ని ఎంత సైజ్ పెంచుతున్నామో మనకు సరిగ్గా తెలియదు. సో మనకి ఇక్కడ నార్మల్గా టెక్స్ట్ని ఇలా హైలైట్ చేసామనుకోండి, ఇక్కడ మనకి పాయింట్స్ కనిపిస్తున్నాయి. సో ఈ పాయింట్స్ ద్వారా మనము ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ చేసామో డిక్రీజ్ చేసామో మనకి క్లియర్గా తెలుస్తుంది. సో అందుకే వీలైనంత వరకు మీరు ట్రాన్స్ఫార్మ్ టూల్ బదులు ఈ పాయింట్స్ ద్వారా మీరు టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి టెక్స్ట్ సైజు ఎలా ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలో అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్కి మనము కలర్ ఎలా ఇవ్వాలి. సో చూడండి, కలర్ ఇవ్వడానికి కూడా మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఒక ఈజీ మెథడ్ ఏంటంటే మనకి ఇక్కడ టూల్ బాక్స్లో కింద మనకి ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ ఉంది. సో చూడండి, బ్రషెస్కి కూడా మనము ఫోర్గ్రౌండ్ కలర్ ద్వారా కలర్ ఇచ్చాం. సో అలానే టెక్స్ట్కి కూడా నేను ఈ ఫోర్గ్రౌండ్ కలర్ ద్వారా నేను కలర్ ఇస్తాను. చూడండి, ఇప్పుడు టెక్స్ట్కి రెడ్ కలర్ వచ్చింది. సో ఇంకో కలర్ ఇద్దాం మనం. సో చూడండి, ఇప్పుడు గ్రీన్ వచ్చింది. సో అలానే టెక్స్ట్కి ఇంకో రకంగా ఎలా ఇస్తాం కలర్. చూడండి, ఇక్కడ మనకి ఈ ఏరియాలో మనకి కలర్ బాక్స్ ఉంది. సో సేమ్ థింగ్ మీరు ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ ఇచ్చినా లేదా ఈ కలర్ బాక్స్లో చేంజ్ చేసినా ఒకటే. సో మీరు కలర్ బాక్స్లో కూడా మీరు సేమ్ థింగ్ మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకొని ఇలా టెక్స్ట్కి మీరు కలర్ ఇవ్వచ్చు. రైట్, నెక్స్ట్ స్టెప్ ఈజ్ చూడండి, మనకి ఈ టెక్స్ట్కి ఫాంట్స్ చేంజ్ చేయాలంటే సో చూడండి, ఇక్కడ మనకి పెద్ద లిస్ట్ ఉంది. సో ఇక్కడ ఎన్నో ఫాంట్స్ ఉన్నాయి. సో నేను ఈ డాక్యుమెంట్ని కొంచెం సైడ్కి పెడతాను. సో మీరు ఈ ఫాంట్స్ మీరు నేను ఎలా చేంజ్ చేస్తున్నానో చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ చూడండి, ఒక పెద్ద లిస్ట్ ఉంది మనకి. సో చూడండి, అండ్ మనము ఎక్కువగా బాగా కామన్గా వాడే ఫాంట్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంపాక్ట్ ఒకటి బాగా వాడతాం. చూడండి, ఇంపాక్ట్. సో ఇంపాక్ట్ ఇలా కనిపిస్తుంది. తర్వాత మనకి ఏరియల్ ఫాంట్. సో చూడండి, ఏరియల్ బ్లాక్. సో ఏరియల్ బ్లాక్ అనేది నేను కామన్గా వాడతాను, ఎందుకంటే ఈ ఏరియల్ బ్లాక్ అనేది థిక్కెస్ట్ ఫాంట్ అనమాట. చూడండి, మీకు ఏరియల్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు ఏరియల్ నారో కావాలంటే నారో పెట్టుకోవచ్చు, లేదంటే ఏరియల్ బోల్డ్ కావాలంటే బోల్డ్ పెట్టచ్చు, ఏరియల్ రెగ్యులర్ కావాలంటే రెగ్యులర్ పెట్టచ్చు, అండ్ అలానే మీకు బోల్డ్ ఇటాలిక్ కూడా పెట్టుకోవచ్చు, అండ్ అలానే మీకు ఇంకా థిక్కెస్ట్ ఫాంట్ కావాలంటే ఏరియల్ బ్లాక్ పెట్టుకోండి. రైట్, సో నెక్స్ట్ మనకి చాలా పెద్ద లిస్ట్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాంట్ ఉంది, ఇది మనకి ఫోటోషాప్లో దొరకదు. ఇదేంటది, హార్లో సాలిడ్ అని ఒక ఫాంట్ ఉంది. ఇది మనకి ఫోటోషాప్లో దొరకదు. ఏరియల్, ఇంపాక్ట్, జార్జియా, టైమ్స్ న్యూ రోమన్ ఇలాంటి ఫాంట్స్ మనకి కామన్గా అన్ని సిస్టమ్స్లో దొరుకుతాయి. సో ఇలాంటి ఫ్యాన్సీ ఫాంట్స్ కావాలంటే ఒక మంచి వెబ్సైట్ ఉంది. అదేంటంటే మనకి 1001fonts.com అని ఉంది. 1001 fonts మీరు నార్మల్గా గూగుల్లో టైప్ చేయొచ్చు. చూడండి, 1001fonts.com. సో ఈ 1001 ఫాంట్స్లో మీకు చాలా వెరైటీ ఆఫ్ ఫాంట్స్ దొరుకుతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ పెద్ద వెరైటీ ఉంది మనకి. సో మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ టైప్వి కావాలనుకోండి. సో చూడండి, ఇక్కడ సైన్స్ ఫిక్షన్, ఫ్యూచరిస్టిక్ ఇట్లా ఉన్నాయి కొన్ని. అలానే మీకు ప్రొఫెషనల్ ఫాంట్స్ కావాలంటే మీకు ఇక్కడ మీకు హ్యాండ్ రైటింగ్ అని ఉంది. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా ప్రొఫెషనల్ ఫాంట్స్ తీసుకోవచ్చు. అలానే మనకి కొన్ని మనకి మూడ్ అని ఉంది, రొమాంటిక్ ఫాంట్స్. ఓకే, సో ఇంకా మనకి చాలా రకాల ఫాంట్స్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంట్స్ చూద్దాం ఒకసారి. సో నేను కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ ఫాంట్స్ డౌన్లోడ్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ మనకి ఇది ఒకటి బాగుంది, స్పేస్ ఏజ్ అని. సో మీరు ఇంకా చెక్ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి ఇక్కడ. సో చాలా పెద్ద లిస్ట్ ఉంది మనకి. అయితే మనము ఓకే ఇది తీసుకుందాం. స్పేస్ ఏజ్ అని ఒక ఫాంట్ ఉంది, ఇది తీసుకుందాం. సో దీన్ని మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత చూడండి, దీన్ని ఇన్స్టాల్ చేయడం ఎంత ఈజీయో చూడండి. ఇది మీకు ఇలా జిప్ ఫైల్లో వస్తుంది అనమాట.
సో నేను ఈ జిప్ ఫైల్ని డెస్క్టాప్లో ఒకసారి నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి దీన్ని ఇక్కడే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం మనం. సో చూడండి, సో ఎక్స్ట్రాక్ట్ కాగానే చూడండి ఇక్కడ ఇది ఏదైతే ఉందో, సో చూడండి ఇది ఏదైతే ఉందో మనకి ఐ థింక్ ఇది మనకి ఓకే ఈ ఓపెన్ టైప్ అని చూసారా, ఇది మనకి ఫాంట్ అనమాట. సో మీరు సింపుల్గా చేయాల్సిందల్లా ఇక్కడ ఇన్స్టాల్ బటన్ నొక్కండి. సో ఇన్స్టాల్ బటన్ నొక్కిన వెంటనే చూడండి ఈ ఫాంట్ ఏదైతే ఉందో ఇది ఫోటోషాప్లో మాత్రమే కాదు మీ సిస్టంలో కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. సిస్టంలో అన్ని సాఫ్ట్వేర్స్లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ ఫాంట్ వచ్చిందో లేదో మనం చూద్దాం. సో చూడండి, సో జస్ట్ మనము ఆ ఫాంట్ నేమ్ టైప్ చేద్దాం ఇక్కడ ఇన్పుట్ బాక్స్లో. సో ఆ ఫాంట్ నేమ్ వచ్చేసి స్పేస్ ఏజ్. ఓకే, స్పేస్ ఏజ్. సో చూడండి, సో నేను ఇప్పుడు ఆ ఫాంట్ వచ్చేసింది మనకి. కొంచెం సైజ్ తగ్గిస్తా, Ctrl+Shift<. సో చూడండి, సో నేను ఈ ఫాంట్ని డైరెక్ట్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసి డైరెక్ట్ నా సిస్టంలోకి తీసుకొచ్చాను. సో ఎంత సింపుల్లో చూడండి, ఫాంట్స్ మనము డౌన్లోడ్ చేసి, అండ్ ఈ ఫాంట్స్ ఆన్లైన్లో దొరికే ఫాంట్స్ మనకి అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. మీరు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన పని లేదు, రైట్. సో మీరు ఈ వెబ్సైట్ని ఒకసారి చెక్ చేసుకోండి, చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు. మనకి హ్యాండ్ రైటింగ్ అని, థీమ్ అని, ఇక్కడ మీకు చూడండి మీకు మూవీ టైప్ కావాలనుకోండి, చూడండి ఇక్కడ మనకి మూవీ టైప్ ఉన్నాయి. చూడండి హ్యారీ పాటర్ కానీ, మీకు ఏదైనా హారర్ సినిమా ఫాంట్ కావాలంటే సో అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి ఇవిని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవి మనకి ఫ్రీ, అండ్ ఇవి చాలా రకాలు కూడా ఉన్నాయి మనకి, రైట్. సో నెక్స్ట్ మనము ఈ ఫాంట్స్ గురించి తెలుసుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము టెక్స్ట్ వార్ప్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. టెక్స్ట్ వార్ప్ ఎఫెక్ట్స్ చూడండి, ఈ ఏరియాలోనే మనకి ఇక్కడ మనకి టెక్స్ట్ వార్ప్ ఎఫెక్ట్స్ అని ఉన్నాయి. సో సింపుల్గా దీన్ని యాక్చువల్ ఏమంటారంటే క్రియేట్ వార్ప్డ్ టెక్స్ట్. సో దీన్ని నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా వార్ప్ టెక్స్ట్ అనే ఈ డయలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఈ డయలాగ్ బాక్స్లో మనకి పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ. సో ఇందులో నేను కొన్ని చూద్దాం మనం. సో నేను ఇవి మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం కొన్నిటిని ఎక్స్పెరిమెంట్ చేస్తే చాలు, మిగతావన్నీ మనకు అర్థమైపోతాయి. అయితే నేను ఒక పని చేస్తా, ఫస్ట్ మనం ఈ ఫాంట్ కాదు వేరే ఫాంట్ తీసుకుందాం. సో నేను ఏరియల్ బ్లాక్ తీసుకుంటా. ఏరియల్ బ్లాక్ ఎందుకంటే ఇది చాలా థిక్ ఫాంట్. సో నేను అందుకే ఈ ఏరియల్ బ్లాక్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను, రైట్. సో ఇప్పుడు మీరు వార్ప్ టెక్స్ట్ ఈ డయలాగ్ బాక్స్ ఓపెన్ చేయండి. అండ్ ఫస్ట్ మనము ఈ ఆర్క్ షేప్ ఎలా ఉందో చూద్దాం. సో చూడండి మనకు ఒక ఆర్క్ షేప్లో వచ్చింది టెక్స్ట్. అండ్ ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి, బెండ్ అని. సో చూడండి ఈ బెండ్ని నేను ఇంక్రీజ్ చేస్తే చూడండి అది ఎలా బెండ్ అయిందో. సో చూడండి, సో దీన్ని మీరు ఇలా కిందకి బెండ్ చేయొచ్చు లేదా పైకి కూడా బెండ్ చేయొచ్చు ఇలా, ఓకే. అండ్ అంతేకాదు ఇక్కడ మీకు హారిజాంటల్ డిస్టార్షన్ అండ్ వర్టికల్ డిస్టార్షన్ అని ఉన్నాయి. సో హారిజాంటల్ డిస్టార్షన్ అంటే ఇట్లా మీకు ఇలా అడ్డంగా వస్తుంది డిస్టార్షన్. అండ్ వర్టికల్ డిస్టార్షన్ చూడండి ఇట్లా పైకి కిందకి ఇలా సమ్ 3D టైప్లో వస్తుంది మనకి, ఓకే. సో ఇది ఆర్క్ షేప్. మీరు ఓకే అనేసారనుకోండి, ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ మీకు ఇది వద్దనుకోండి, మీరు మళ్ళీ ఇక్కడ మీరు లెటర్ టీని హైలైట్ చేయండి. హైలైట్ చేసి సో మీరు ఇక్కడ సింపుల్గా నన్ను క్లిక్ చేసుకోండి. సో మళ్ళీ ఇది నార్మల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకా మనకి చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేద్దాం. ఫ్లాగ్. సో చూడండి ఫ్లాగ్. సో ఈ బెండ్ వాల్యూని ఇంక్రీజ్ చేయండి. సో ఇది కొంచెం ఇంటెన్స్గా కనిపిస్తుంది. సో అలానే ఇక్కడ హారిజాంటల్ డిస్టార్షన్. సో చూడండి ఇప్పుడు మనకి కొంచెం ఫ్యాన్సీగా వచ్చింది. అండ్ అలానే మీరు వర్టికల్ డిస్టార్షన్ కూడా చేసి చూద్దాం ఎలా కనిపిస్తుందో. సో చూడండి వర్టికల్ డిస్టార్షన్, ఓకే. సో నెక్స్ట్ మనకి ఫిష్ అని ఉంది. సో ఇది వాల్యూస్ని మనం ఇంకొకసారి సెట్ చేద్దాం. అండ్ మీకు ఇలా మళ్ళీ చేంజ్ చేయడం రావట్లేదంటే సింపుల్గా మీరు నన్ను క్లిక్ చేసుకోండి. నార్మల్ డిఫాల్ట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. సో తర్వాత మళ్ళీ మనం ఈ ఫిష్ షేప్తో స్టార్ట్ చేద్దాం. చూడండి
సో మనకి ఇట్లా ఫిష్ షేప్లో ఎలా ఉందో అలా వచ్చింది చూడండి. సో ఇలా అనమాట. సో అలానే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవడమే ఉంటుంది. అయితే నేను దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ది చెప్తాను. సో మనకి ఈ పాతకాలంలో మనకి ఒక షోలే అని ఒక సినిమా ఉంది. సో ఈ సినిమా అందరికీ తెలిసిందే నాకు తెలిసి. మీకు తెలియలేదు అనుకోండి, ఎక్కువగా కొంతమంది మనం హిందీ సినిమాలు చూడము. సో హిందీ సినిమాలు చూసే వాళ్ళకి ఈ షోలే సినిమా గురించి బాగానే తెలుస్తుంది. మీరు ఆ షోలే సినిమా టైటిల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో చూడండి, నేను సింపుల్గా గూగుల్ ఇమేజెస్లో షోలే అని కొడతాను. సో మనకి ఈ షోలే సినిమాది టైటిల్ చూడండి ఎలా వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ టైటిల్ చాలా సినిమాలకు చూసాం మనం. అయితే ఇది మనము ఫోటోషాప్లో ట్రై చేద్దాం ఈ స్టైల్లో మన టైటిల్ క్రియేట్ చేయడానికి. అయితే ఈ సినిమా టైంకి, ఈ సినిమా వచ్చేసి మేబీ 1975లో వచ్చింది ఈ సినిమా. అంటే ఇది చాలా పాత సినిమా. ఆ టైంకి ఫోటోషాప్ అనే సాఫ్ట్వేరే లేదు. సో ఆ టైంలో అందరూ పేపర్ మీద సినిమా టైటిల్స్ డిజైన్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. సో మనము ఈ టెక్నాలజీ యూజ్ చేసి ఇప్పుడు ఈ షోలే సినిమా టైటిల్ని మనం ఈ స్టైల్లో డిజైన్ చేద్దాం. సో అయితే దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి, గ్రేడియంట్ కలర్స్. ఇవి మనము తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం గ్రేడియంట్ కలర్స్ చూడట్లేదు, ఇప్పుడు ఓన్లీ ఆ స్టైల్ అనమాట. సో నేనేం చేస్తానంటే, నేను సేమ్ షోలే అని టైప్ చేస్తా. సో షోలే, అండ్ ఫస్ట్ దీన్ని నార్మల్ నన్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నార్మల్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, జస్ట్ ఒకసారి మనము నన్ కొట్టేసి ఓకే కొట్టేద్దాం. సో దీన్ని మనము సెంటర్లోకి తీసుకొద్దాం అండ్ టెక్స్ట్ సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం టెక్స్ట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనము ఈ వార్ప్ టెక్స్ట్ ఆప్షన్స్ అప్లై చేద్దాం. సో ఏం చేద్దాం మనము ఫస్ట్, ఓకే బల్జ్ ఇద్దాం. చూడండి ఇక్కడ మనకి బల్జ్ అని ఉంది. సో బల్జ్ ఇవ్వండి. సో బల్జ్ ఇచ్చేసి చూడండి, ఇక్కడ మనకి బెండ్ ఇక్కడ +50 ఉంది. సో మనం ఏం చేద్దామంటే -50 ఇద్దాం. ఓకే ఇచ్చేసి, సో ఇప్పుడు దీన్ని కొంచెం మనం ఇట్లా బెండ్ వాల్యూని ఇంక్రీజ్ చేద్దాం. సో చూడండి, సో మీరు బెండ్ వాల్యూ మనకి ఆల్మోస్ట్ -9 పెట్టేసరికి చూడండి మనకు అచ్చం ఆ షోలే సినిమా టైటిల్ లాగా వచ్చేసింది. చూడండి, మీరు కావాలంటే దీన్ని ఇంకొంచెం -15 అలా పెట్టుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి ఆ స్టైల్లో మనము ఫాంట్ షోలే స్టైల్లో మనము టైటిల్ క్రియేట్ చేసాం. సో మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో చూడండి, అండ్ మనం కావాలంటే ఈ లోపల ఈ డిజైన్స్ కూడా చేయొచ్చు. కాకపోతే అది మనము లేయర్ స్టైల్స్తో చూడాలి. సో ఆ లేయర్ స్టైల్స్ ఏంటనేది మనము ముందు చూద్దాం. రైట్. సో మళ్ళీ నేను నార్మల్ నన్లోకి వెళ్ళిపోతాను. సో తీసేస్తాను. ఓకే, సో క్యారెక్టర్ ప్యానల్. సో చూడండి, ఈ ప్యానల్లో మనము టెక్స్ట్ని ఎలా కంట్రోల్ చేయాలో, టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ మనకి ఇందులో ఉంటాయన్నమాట. సో చూడండి, ఇందాక మనము ఫాంట్స్ గురించి చూసాం. ఆ ఫాంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో మీరు ఏ ఫాంట్ కావాలంటే అవన్నీ ఇందులోంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఉన్నాయి, అట్లానే ఈ క్యారెక్టర్ ప్యానల్లో కూడా ఉన్నాయి. సో అంతేకాకుండా మనకి ఇగో కలర్ చేంజ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. సో మనకి చూడండి 3 రకాలుగా మనం టెక్స్ట్కి కలర్ని మార్చచ్చు. అలానే సైజు చూడండి, సేమ్ థింగ్ ఇందాకలానే మీరు ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టేసి మీరు అప్ యారో కొడితే టెక్స్ట్ సైజు ఇంక్రీజ్ అవుతుంది, డౌన్ యారో కొడితే టెక్స్ట్ సైజు డిక్రీజ్ అవుతుంది, అంటే చిన్నగా అవుతుంది. ఇలా అన్నమాట, చిన్నగా పెద్దగా అవుతుంది. సో మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ క్యారెక్టర్ ప్యానల్లో మనకి అంటే ఇప్పటివరకు మనం చూసిన ఆప్షన్స్ కాకుండా ఇంకా కొన్ని కొత్త ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో అవి ఏంటనేది మనం చూద్దాం. అండ్ ఇన్ కేస్ మీకు ఈ క్యారెక్టర్ ప్యానల్ మీకు మీ ఫోటోషాప్ ఇంటర్ఫేస్లో కనిపించట్లేదు అనుకోండి, మీరు విండోస్ మెనూలోకి వెళ్ళాలి.
విండోస్ మెనూలో మీకు ఇగో ఇక్కడ చూడండి క్యారెక్టర్ అని ఉంటుంది. సో దాన్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్ క్లాస్లో వర్క్ స్పేస్ అని చెప్పాను. సో వర్క్ స్పేస్లో మనకు కావాల్సిన ప్యానల్స్ యాడ్ చేసుకోవడం ఎలా అనేది నేను చెప్పాను. సో మీరు ఈ క్యారెక్టర్ని ఇప్పుడు మీరు బాగా యూజ్ చేస్తారు. సో మీరు ఏం చేయాలంటే మీ వర్క్ స్పేస్లో ఈ క్యారెక్టర్ ప్యానల్ని కూడా మీరు యాడ్ చేసుకోవాలి. సరే, సో ఇప్పుడు మనము ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఈ క్యారెక్టర్ ప్యానల్లో ఏమున్నాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇది చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇది ఏంటంటే దీన్ని లీడింగ్ అంటారు అన్నమాట. లీడింగ్, సెట్ ద లీడింగ్ అని ఇక్కడ ఉంది. లీడింగ్ అంటే ఏంటంటే లైన్కి మధ్యలో గ్యాప్. సో ఇక్కడ నేను 2 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ క్రియేట్ చేశాను. సో చూడండి, ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ ఏదైనా వాల్యూ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24 పాయింట్స్ ఇద్దాం. సో చూడండి, గ్యాప్ అసలు లేకుండా ఈ పైన కింద టెక్స్ట్, పైన లైన్ కింద లైన్ టెక్స్ట్ ఒకదాని మీద ఒకటి వచ్చేసాయి. సో ఇంకొంచెం పెద్ద వాల్యూ ఇస్తాను చూడండి, 48. ఇంకా పెద్ద వాల్యూ ఇస్తాం 72. సో చూడండి, మీరు ఇంకా కొంచెం దీన్ని ఈ లైన్ గ్యాప్ని ఇంక్రీజ్ చేయొచ్చు. సింపుల్గా కర్సర్ ఇక్కడ పెట్టేసి మీరు అప్ యారో కొట్టండి. చూడండి, 2 లైన్స్కి గ్యాప్ ఇంక్రీజ్ అవుతుంది, పెద్దగా అవుతుంది. సో అలానే మీరు చిన్నగా కూడా చేసుకోవచ్చు. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి మనకి వీటిని మరీ టూ మచ్గా మనం మార్చేసామనుకోండి, ఒరిజినల్ వాల్యూ ఎంతో మనకు తెలియదు. సో అందుకే మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా ఈ వాల్యూస్ని మరీ టూ మచ్గా మార్చేశారనుకోండి, మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు టాప్ రైట్ కార్నర్లో ఒక చిన్న బటన్ ఉంది. ఈ బటన్ని క్లిక్ చేసి ఇది ఇక్కడ మీకు రీసెట్ క్యారెక్టర్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ రీసెట్ క్యారెక్టర్ కొట్టినట్టయితే చూడండి, ఒరిజినల్ వాల్యూస్ అంటే ఫస్ట్ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మొత్తం వాల్యూస్ అన్నీ రీసెట్ అయిపోయి డిఫాల్ట్ వాల్యూస్ ఆర్ ఒరిజినల్ వాల్యూస్లోకి వెళ్ళిపోతాయి. సో అయితే మనము ఇందాక మనం తీసుకున్నది ఏంటంటే ఏరియల్ ఫాంట్ అనమాట, ఏరియల్ అండ్ ఏరియల్ బ్లాక్. అండ్ ఈ లీడింగ్ వాల్యూ నేను తగ్గించుకుంటా. చూడండి, లైన్ గ్యాప్ చాలా టూ మచ్గా వచ్చేసింది అండ్ నేను తగ్గించుకుంటాను. అండ్ అలానే నేను టెక్స్ట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తాను. సో చూడండి, టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసేసరికి మళ్ళీ లైన్ గ్యాప్ ఆల్మోస్ట్ ఈ గ్యాప్ లేకుండా వచ్చేసింది. సో నేను మళ్ళీ కొంచెము చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ మౌస్ తోటి నేను దాన్ని ఇట్లా కిందకి ఇట్లా తగ్గిస్తాను, వాల్యూని తగ్గిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి మళ్ళీ ఇది నార్మల్గా వచ్చేసింది. రైట్, నెక్స్ట్ ఏంటంటే మనకి ట్రాకింగ్ అని ఉంది. ఎగ్జాక్ట్లీ లీడింగ్కి కింద ట్రాకింగ్ అని ఉంది. ట్రాకింగ్ అంటే ఏంటి? లెటర్ గ్యాప్. లీడింగ్ అంటే లైన్ గ్యాప్, ట్రాకింగ్ అంటే లెటర్ గ్యాప్. చూడండి, సో ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ లెఫ్ట్ మౌస్ క్లిక్ చేసుకొని చూడండి, ఈ వాల్యూ నేను ఇంక్రీజ్ చేశాను అనుకోండి, చూడండి ఆ లెటర్కి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. సో అలానే నేను దీన్ని ఇట్లా లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే లెటర్కి గ్యాప్ తగ్గుతుంది. సో ఇలా మీరు ట్రాకింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అలానే చూడండి, కలర్ మనం ఆల్రెడీ కలర్ ఎలా చేంజ్ చేయాలో చూసాం. సో కలర్ చేంజ్ చేయడానికి చూడండి, ఇక్కడ కలర్ బాక్స్ వాడచ్చు, మనం ఫోర్గ్రౌండ్ కలర్ వాడచ్చు. అలానే ఈ క్యారెక్టర్ ప్యానల్లో కూడా మనకి కలర్ బాక్స్ ఉంది. సో ఇలా కూడా మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో చూడండి, ఇక్కడ మనకి కింద లైన్లో ఈ టీటీటీ అని ఇట్లా లైన్గా మనకు ఉన్నాయి. సో ఇవి ఏంటంటే మనము టెక్స్ట్ని ఇటాలిక్లో చేయాలా, బోల్డ్లో చేయాలా, లేదంటే క్యాపిటలైజ్ చేయాలా, లేదా టెక్స్ట్కి ఒక అండర్లైన్ ఇవ్వాలా. సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఈ లైన్లో ఉన్నాయన్నమాట. సో ఇవి ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. సో మనకి ఫస్ట్ వచ్చేది ఫాక్స్ బోల్డ్. సో చూడండి, ఫాక్స్ బోల్డ్. ఈ ఫాక్స్ బోల్డ్ ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫాంట్స్కి మనకి బోల్డ్ ఆప్షన్ లేదనుకోండి, సో నేను అలాంటి ఫాంట్ ఒకటి తీసుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి బర్లిన్ అని ఉంది, చూసారా? ఓకే, బర్లిన్ అనే ఫాంట్కి బోల్డ్ ఉంది. సో నేను ఇంకొక ఫాంట్ చూస్తాను. ఓకే, సో కొన్ని ఫాంట్స్కి మనకి బోల్డ్ ఆప్షన్ ఉండదన్నమాట. సో చూడండి, ఇప్పుడు ఈ అల్జీరియన్ అనే ఒక ఫాంట్ ఉంది ఇక్కడ. సో చూడండి, ఈ ఫాంట్కి బోల్డ్ ఆప్షన్ లేదు. సో మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే బోల్డ్ ఆప్షనే కనిపించట్లేదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఫాక్స్ బోల్డ్ని క్లిక్ చేసుకోవచ్చు. సో చూడండి, సో ఇప్పుడు ఈ ఫాంట్ కొంచెం బోల్డ్ అయిపోయింది.
ఓకేనా. సో మీరు ఇంకా అలాంటి ఫాంట్స్ మీకు చాలా దొరుకుతాయి. ఓకే, ఈ సావియట్ అనే ఫాంట్కి ఉంది బోల్డ్ ఆప్షన్. సన్నటి ఫాంట్ తీసుకోండి మీరు కావాలంటే. ఓకే, సో ఇలాంటి కొన్ని ఫాంట్స్కి ఉంటాయి మనకి, కానీ కొన్ని ఫాంట్స్ ఉంటాయి వాటికి అసలు బోల్డ్ ఆప్షనే ఉండదు. సో చూడండి, ఇది ఇక్కడ మనకి ఫోర్త్ అని ఒక ఫాంట్ ఉంది. సో దీనికి కూడా బోల్డ్ ఆప్షన్ లేదు. సో చూడండి, నేను ఇలా బోల్డ్ చేసుకోవచ్చు. అలానే ఈ ఫాంట్కి ఇటాలిక్ ఆప్షన్ కూడా లేదు. సో నేను దీన్ని ఇటాలిక్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఈ బటన్ నొక్కంగానే చూడండి ఇది ఇటాలిక్ అయింది. కొన్ని ఫాంట్స్కి బోల్డ్ ఇటాలిక్ ఉండదు. సో అప్పుడు మీరు ఈ క్యారెక్టర్ ప్యానల్లో ఉన్న ఈ ఫాక్స్ బోల్డ్, ఫాక్స్ ఇటాలిక్ యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనము ఇది చూద్దాం. సో ఇదేంటంటే మనకి ఆల్ క్యాప్స్. సో చూడండి, ఇది మనం స్మాల్ లెటర్స్లో టైప్ చేశాను. ఇప్పుడు దీన్ని మనము క్యాపిటలైజ్ చేయాలంటే ఆల్ క్యాప్స్ క్లిక్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు మొత్తం మన స్మాల్ లెటర్స్లో ఉన్న ఫాంట్ క్యాపిటలైజ్ అయిపోయింది, ఆల్ క్యాప్స్. అండ్ ఒక విషయం ఏంటంటే చూడండి, మీరు క్యాప్స్ లాక్ ఆన్ చేసి టైప్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా క్యాపిటల్స్లోనే టెక్స్ట్ వస్తుంది. సో అప్పుడు మీరు ఇక ఈ ఆప్షన్స్ని వాడి కూడా యూజ్ లేదు, ఈ ఆప్షన్స్ మీకు ఏం చేయవు అనమాట. సో అందుకే మీరు ఫస్టే స్మాల్ లెటర్స్లో టైప్ చేయాలి, అప్పుడు ఈ ఆప్షన్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇది ఆల్ క్యాప్స్. అలానే ఇక్కడ దీని పక్కన ఉన్నది స్మాల్ క్యాప్స్. స్మాల్ క్యాప్స్ అంటే కొంచెం సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది, అయితే క్యాపిటల్స్లో వస్తుంది. ఆల్ క్యాప్స్ అంటే సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది, క్యాపిటల్స్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకి సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ అని ఉంది ఆప్షన్. సో ఇది సూపర్ స్క్రిప్ట్, ఇది సబ్స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్ కానీ మీరు స్కూల్లో మ్యాథ్స్లో a² + b² అని మీరు నేర్చుకొని ఉంటారు. సో మనం a² టైప్ చేయాలనుకోండి ఫోటోషాప్లో. సో చూడండి, A2 అని టైప్ చేస్తాం. సో ఈ 2 మనకి ఎలా ఉండాలి, ఏకి పైన ఉండాలి. సో దీన్ని మనం ఇట్లా హైలైట్ చేసి, సో చూడండి ఇక్కడ మనకి సూపర్ స్క్రిప్ట్ అని ఉంది. సో సూపర్ స్క్రిప్ట్ క్లిక్ చేసుకోండి. సో చూడండి, A². సో ఇలా మనం A² అని టైప్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ఒకసారి ఇది పని అయిపోయినాక మళ్ళీ బటన్ని క్లిక్ చేయాలి, లేకపోతే ఏమవుతుందంటే ఇవి ఈవెన్ మీరు ఫోటోషాప్ క్లోజ్ చేసినా కూడా ఇవి యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో అందుకే ఒకసారి మనం టైపింగ్ అయిపోయి మొత్తం మన వర్క్ అయిపోగానే ఇక్కడ ఏవైనా బటన్స్ ఆన్ ఉంటే వాటిని ఆఫ్ చేసేసుకోవాలి, రైట్. సో నెక్స్ట్ మనము ఈ సబ్స్క్రిప్ట్ అంటే ఏంటో చూద్దాం. సో చూడండి, అండ్ ఇక్కడ మనకి లేయర్స్ ప్యానల్ ఓపెన్ లేదు. సో మీరు లేయర్స్ ప్యానల్ ఓపెన్ చేసుకోండి. సో నేను దీన్ని కావాలంటే మీరు దీన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఏరియల్ ఫాంట్ తీసుకుంటా. సో ఏరియల్ బ్లాక్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనము సబ్స్క్రిప్ట్ అంటే ఏంటో చూద్దాం. నేను ఇక్కడ H2O అని కొడతా. H2O అంటే ఏంది, మనకి కెమిస్ట్రీలో చదువుకున్నాం స్కూల్లో. H2O అంటే వాటర్ అని. సో ఈ H2O ఎలా రాస్తాం, మనకి 2 atoms ఆఫ్ హైడ్రోజన్ అనమాట. ఓకే, సో ఈ 2 మనకి హెచ్కి కిందకి రావాలి. సో ఈ 2ని ఇందాకట్లానే సేమ్ ఈ 2ని మనం హైలైట్ చేయాలి. సో ఈసారి ఇది కిందకి రావాలి. సో మనం ఈ బటన్ నొక్కుదాం, సబ్స్క్రిప్ట్ బటన్. ఓకే, సబ్స్క్రిప్ట్ బటన్ క్లిక్ చేస్తే చూడండి మనకి ఇలా 2 కిందకు వస్తుంది, రైట్. సో మళ్ళీ ఒకసారి పని అయిపోయాక ఇలా 2ని హైలైట్ చేయండి, ఆర్ ఈ బటన్ని మీరు ఆఫ్ చేసేసుకోండి, రైట్. ఓకే, నెక్స్ట్ మనకి చూడండి అండర్లైన్స్. సో మీరు ఏదన్నా మళ్ళీ టైప్ చేసుకోండి. సో చూడండి అండర్లైన్. సో అండర్లైన్ తోటి చూడండి మీకు ఒక టెక్స్ట్ మొత్తానికి మీకు అండర్లైన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అలానే మీరు స్ట్రైక్ త్రూ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఈ అండర్లైన్ ఆఫ్ చేసేస్తాను. సో అయితే మీరు టెక్స్ట్ని హైలైట్ చేసి ఈ అండర్లైన్ ఆఫ్ చేసుకోండి. సో ఇప్పుడు స్ట్రైక్ త్రూ. సో స్ట్రైక్ త్రూ చూడండి మీకు ఈ టెక్స్ట్కి మధ్యలో ఒక లైన్ లాగా వచ్చేసింది అన్నమాట, రైట్. ఓకే, సో నెక్స్ట్ మనము ఏం చేద్దామంటే,
సో చూడండి టెక్స్ట్ని మీరు కావాలంటే సెంటర్ అలైన్ చేసుకోవచ్చు. సో నేను చూడండి అయితే చూడండి ఇక్కడ ఈ ఆప్షన్ ఇంకా ఆన్ ఉంది మనకి. సో టెక్స్ట్ని ఒకసారి హైలైట్ చేసి దీన్ని మీరు ఆఫ్ చేసుకోండి. ఆర్ట్ అండ్ మీడియా. సో చూడండి ఇది మనకి ప్రస్తుతానికి చూడండి ఇక్కడ అలైన్మెంట్ లెఫ్ట్ ఉంది. సో మీరు కావాలంటే రైట్ అలైన్ టెక్స్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు టెక్స్ట్ మనకి రైట్ అలైన్మెంట్ అయింది. సో ఇప్పుడు మీకు సెంటర్ అలైన్ చేయాలనుకోండి, చూడండి ఇక్కడ మనకి సెంటర్ టెక్స్ట్ అని ఉంది. సో చూడండి ఇప్పుడు మనకి టెక్స్ట్ సెంటర్ అలైన్ అయింది ఇక్కడ. సో ఇలా మీరు టెక్స్ట్ని అలైన్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము బేసిక్గా ఈ క్యారెక్టర్ ప్యానల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో క్యారెక్టర్ ప్యానల్ తోటి మనకి చాలా పని ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఏదైనా పోస్టర్ డిజైన్ కానీ లేకపోతే యూఐ డిజైన్ కానీ సో ఇలాంటివి ఏవైనా చేసినా మనము ఈ క్యారెక్టర్ ప్యానల్ని బాగా యూజ్ చేయాలి. అందుకే క్యారెక్టర్ ప్యానల్ని మన వర్క్ స్పేస్లో మనము పెట్టుకొని ఫోటోషాప్ వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పటివరకు మనము చాలా ఆప్షన్స్ చూసాం. టెక్స్ట్కి కలర్స్ ఎట్లా ఇవ్వాలి, సైజ్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, వార్ప్ టెక్స్ట్ అంటే ఏంటి, క్యారెక్టర్ ప్యానల్ అంటే ఏంటి, సో ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ది చూద్దాం మనం. సో అదేంటంటే లేయర్ స్టైల్. సో లేయర్ స్టైల్ ఎక్కడ ఉంటుంది? లేయర్ స్టైల్ మనం మన టెక్స్ట్ లేయర్కి రైట్ సైడ్కి డబుల్ క్లిక్ చేయాలి. సో మీరు అలా ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే మన లేయర్స్ ప్యానల్లో కింద మనకి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఎఫెక్ట్స్లో మీకు బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉన్నాయి. సో ఇలా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అయితే నేను ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సింపుల్గా మన టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో దానికి రైట్ సైడ్కి, అంటే చూడండి ఈ లెటర్ టీ మీద డబుల్ క్లిక్ చేయొద్దు, రైట్ సైడ్ ఇక్కడ ఈ ఎంటీ ఏరియా ఉంది కదా అక్కడ డబుల్ క్లిక్ చేస్తా. సో డబుల్ క్లిక్ చేసిన వెంటనే చూడండి లేయర్ స్టైల్ అని ఈ విండో ఓపెన్ అయింది. సో ఈ లేయర్ స్టైల్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ కింద అన్నిటికంటే కింద డ్రాప్ షాడో అని ఉంది, దాని మీద అవుటర్ గ్లో, ప్యాటర్న్ ఓవర్లే, గ్రేడియంట్ ఓవర్లే, కలర్ ఓవర్లే. సో ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ డ్రాప్ షాడో తోటి స్టార్ట్ చేద్దాం. సో డ్రాప్ షాడో అంటే చూడండి ఇప్పుడు ఈ టెక్స్ట్కి మనం ఒక షాడోని అప్లై చేద్దాం. సో చూడండి డ్రాప్ షాడో. సో ఇది ఆన్ చేసుకోండి. సో మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న షాడో వచ్చింది టెక్స్ట్కి. ఓకే, మీకు ఇప్పుడు ప్రస్తుతానికి కనిపించట్లేదు. అయితే నేను ఈ డ్రాప్ షాడో వాల్యూస్ని కొంచెం మార్చి చూస్తాను. సో చూడండి ఇక్కడ మనకి డ్రాప్ షాడో వాల్యూస్ ఉన్నాయి ఆర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో చూడండి మనకి ఇక్కడ బ్లెండ్ మోడ్ అని ఉంది. సో బ్లెండ్ మోడ్ మనకి మల్టిప్లై అని ఉంది అండ్ ఇక్కడ ఒపాసిటీ కొంచెం తక్కువ ఉంది. సో నేను ఈ ఒపాసిటీని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే కనుక మీకు ఒక షాడో లాగా కనిపిస్తుంది. కానీ అది ఇంకా మీకు పర్ఫెక్ట్గా క్లియర్గా కనిపించట్లేదు. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ మల్టిప్లై బదులు నార్మల్ పెట్టేస్తాను. నార్మల్ పెట్టేసి చూడండి ఇప్పుడు ఈ సెక్షన్కి వద్దాం. సో ఇక్కడ మనకి యాంగిల్ అని కనిపిస్తుంది. నేను ఒకసారి యాంగిల్ మార్చి చూస్తాను. సో చూడండి, సో మీరు యాంగిల్ మార్చిన వెంటనే మీకు కొంచెం షాడో కనిపిస్తుంది, షాడో పొజిషన్ చేంజ్ అవుతుంది అక్కడ. సో అయితే ఇంకా షాడో మనకి ఇంకా క్లియర్గా కనిపించాలంటే నేను ఇగో ఇక్కడ డిస్టెన్స్ అని ఉంది. సో చూడండి నేను ఈ డిస్టెన్స్ని నేను ఇంక్రీజ్ చేస్తాను. చూడండి ఇప్పుడు షాడో మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో చూడండి, సో అలానే మీరు యాంగిల్ వాల్యూని మీరు ఇంకా కొంచెం మార్చుకోవచ్చు. అండ్ సైజ్ కూడా మీరు కావాలంటే చూడండి సైజ్ ఇంక్రీజ్ చేస్తే కొంచెం షాడో కొంచెం డిమ్ అవుతుంది చూసారా. అండ్ మీరు స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు. చూడండి షాడో కొంచెం స్ప్రెడ్ అయింది. అండ్ అంతేకాదు ఇప్పుడు షాడోకి బ్లాక్ కలర్ ఉంది. సో మీకు బ్లాక్ బదులు ఇంకేదైనా వేరే కలర్ ఇవ్వాలనుకోండి. సో చూడండి ఇక్కడ ఈ బాక్స్ని క్లిక్ చేయండి. సో ఈ బాక్స్ క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకి కలర్ పిక్కర్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఈ కలర్ పిక్కర్ డైలాగ్ బాక్స్లో మీరు కావాల్సిన కలర్ ఇవ్వచ్చు. సో చూడండి, సో ఇలా మీరు షాడోకి వేరే ఏదైనా కలర్ ఇవ్వచ్చు.
ఓకే. సో చూడండి బ్లూ, గ్రీన్, పింక్. ఓకే. సో ఇలా మీరు డిఫరెంట్ కలర్స్ షాడోస్ ఇవ్వచ్చు. అయితే షాడో మనకి బ్లాక్లోనే బాగుంటుంది. సో నేను అందుకే బ్లాక్ షాడో పెడతాను. రైట్. సో ఇలా మీరు కొన్ని ఆప్షన్స్ మీరు మార్చచ్చు. అండ్ మీరు ఇక్కడ క్వాలిటీ అని కూడా ఉంది. సో ఈ క్వాలిటీ అనే ఆప్షన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి షాడో ఎలా డిఫరెంట్గా కనిపిస్తుందో మీరు చూడండి. సో చూడండి ఒక్కొక్క ఆప్షన్కి అంటే ఇక్కడ క్వాలిటీలో కాంటూర్ అనమాట. సో ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క రకంగా మనకి ఆ షాడో కనిపిస్తుంది. సో నార్మల్ షాడో ఇదిగో ఇది నార్మల్ షాడోది. ఓకే. సో అలానే మీరు షాడోకి కావాలంటే కొంచెం నాయిస్ కూడా ఇవ్వచ్చు. చూడండి ఇప్పుడు కొంచెం మనకి స్టైలిష్గా ఉంది. సో చూడండి. సో ఇదన్నమాట. సో ఇది మనకి షాడో. సో డ్రాప్ షాడో. సో నేను ఈ డ్రాప్ షాడోని ఆఫ్ చేశాను అనుకోండి. సో మళ్ళీ మనకి షాడో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ మనకి అవుటర్ గ్లో. సో ఈ అవుటర్ గ్లో అనేది ఒక గ్లో అప్లై చేస్తుంది టెక్స్ట్కి. సో మీరు ప్రస్తుతానికి అవుటర్ గ్లోను మీకు కనిపించట్లేదు, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ ఉంది. సో నేనేం చేస్తానంటే ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్ ఆర్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. సో ప్రస్తుతానికి నేను దీన్ని క్యాన్సిల్ చేసేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ మీరు కావాలంటే బ్యాక్గ్రౌండ్ని అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ ఒక బ్లాక్ తీసుకొని సో ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ కొడదాం. సో ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను మళ్ళీ డబల్ క్లిక్ చేస్తాను, చేసి అవుటర్ గ్లో క్లిక్ చేస్తాను. సో చూడండి అవుటర్ గ్లో క్లిక్ చేసిన వెంటనే ప్రస్తుతానికైతే మీకు ఏం కనిపించట్లేదు. సో నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ని మార్చి చూస్తాను. చూడండి ఇప్పుడు మీకు ఒక గ్లో కనిపిస్తుంది. చూడండి సో ఈ టెక్స్ట్కి మీకు ఒక గ్లో వచ్చింది. అండ్ ఇక్కడ ఒపాసిటీ యాక్చువల్లీ తక్కువ ఉంది, నేను ఒపాసిటీని ఫుల్గా పెంచేస్తాను. అండ్ ఇక్కడ బ్లెండ్ మోడ్ మనకి స్క్రీన్ ఉంది, స్క్రీన్ బదులు నార్మల్ పెట్టేసుకుందాం. సో చూడండి సో ఈ వాల్యూస్ని మీరు కొంచెం మార్చేసి చెక్ చేసుకోవాలి, అంటే మీరు మొత్తం ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో ఇక్కడ కొన్ని మనకి జస్ట్ ఈ వాల్యూస్ని చేంజ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. రైట్. సో ఇది అవుటర్ గ్లో అనమాట. నెక్స్ట్ మనకి ప్యాటర్న్. సో చూడండి ప్యాటర్న్ ఎలా వచ్చిందో. సో చూడండి సో ఇక్కడ యాక్చువల్లీ ప్యాటర్న్ అంటే ఏంటి, మనకి టెక్స్ట్లో మనకి ఏదో ఒక డిజైన్ లాగా వచ్చింది చూడండి. అండ్ ఈ ప్యాటర్న్ అనే ఆప్షన్ ఇది 2020 కాబట్టి మనకి ఇట్లా గ్రాస్, ట్రీస్ ఇలా కొన్ని కనిపిస్తున్నాయి. మీరు కొంచెం ఓల్డ్ వర్జన్ ఆఫ్ ఫోటోషాప్ వాడారనుకోండి, మీకు ఇక వేరే ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇలా ట్రీస్, గ్రాస్, వాటర్ ఇలా కనిపించదు మీకు. సో కొంచెం వర్జన్కి ఈ ఆప్షన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో చూడండి ప్యాటర్న్. అండ్ ఈ ప్యాటర్న్ని మీరు కావాలంటే ఇలా స్కేల్ చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, లేదంటే ఇలా కొంచెం చిన్నగా చేసుకోవచ్చు. అండ్ మీ సొంత ప్యాటర్న్ కూడా మీరు క్రియేట్ చేసి ఈ టెక్స్ట్లో పెట్టచ్చు. అది ఎలా అనేది మనం ముందు చూస్తాం. రైట్. సో నెక్స్ట్ మనము గ్రేడియంట్. చూడండి మనము ముందర క్లాస్లో ఒక డాక్యుమెంట్కి గ్రేడియంట్ ఎలా అప్లై చేయాలో చూసాం. సో ఇప్పుడు మనము టెక్స్ట్కి గ్రేడియంట్ ఎలా అప్లై చేయాలో చూస్తాం. సో చూడండి గ్రేడియంట్ ఓవర్లే. సో గ్రేడియంట్ ఓవర్లే ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొంచెం ఇక్కడ మీకు గ్రేడియంట్ని మార్చే ఆప్షన్స్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి మీరు ముందర ఏదో ఒక గ్రేడియంట్ని సెట్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఆ గ్రేడియంట్ మీ టెక్స్ట్కి అప్లై అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెక్స్ట్కి ఒక గ్రేడియంట్ అప్లై చేద్దాం. సో సింపుల్గా మీరు ఇక్కడ ఈ ఎంటీ ఏరియాలో మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి మీకు సేమ్ ఈ గ్రేడియంట్ ఎడిటర్ మనం ఏదైతే మనం డాక్యుమెంట్కి అప్లై చేసామో సో సేమ్ అదే గ్రేడియంట్ ఎడిటర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో మీకు ఒకవేళ ఈ గ్రేడియంట్ గురించి తెలియాలంటే మీరు ఈ క్లాస్ది ముందర క్లాస్ వీడియో ఒకసారి చూడండి, గ్రేడియంట్ ఎలా అప్లై చేయాలో మీకు తెలుస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్కి మనం ఒక గ్రేడియంట్ అప్లై చేద్దాం, ఒక 2 కలర్స్ గ్రేడియంట్ అప్లై చేద్దాం. సో ఒకటి రెడ్, ఒకటేమో ఎల్లో. సో చూడండి రెడ్ అండ్ ఎల్లో గ్రేడియంట్ అప్లై చేశాను.
సో ఇప్పుడు మనకి లీనియర్ అనే ఆప్షన్ ఉంది. సో అందుకే మనకి ఇట్లా 2 కలర్ గ్రేడియంట్స్ కనిపిస్తున్నాయి. సో వీటి యాంగిల్ కూడా మీరు మార్చుకోవచ్చు. సో చూడండి, సో యాంగిల్ మారుస్తే నాకు ఆ గ్రేడియంట్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. అండ్ అలానే నేను ఇట్లా స్కేల్ వాల్యూ కూడా నేను ఇట్లా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. స్కేల్ బాగా తగ్గిస్తే చూడండి ఇక్కడ షార్ప్ కార్నర్ లాగా వచ్చింది మనకి. సో అలానే నేను లీనియర్ బదులు కావాలంటే ఈ గ్రేడియంట్ని రేడియల్గా పెట్టుకోవచ్చు, యాంగిల్గా పెట్టుకోవచ్చు, రేడియల్గా పెట్టుకోవచ్చు, రిఫ్లెక్టెడ్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ యాంగిల్ ఒకసారి చేంజ్ చేసి చూడండి. అండ్ మనం ఓకే కొట్టేసాం, అందుకే మళ్ళీ నార్మల్ లేయర్లోకి వచ్చేసాం. ఓకే, సో చూడండి రిఫ్లెక్టెడ్. అండ్ ఇక్కడ అంతేకాదు, ఇక్కడ మీకు రివర్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, రివర్స్ అంటే మనకి చూడండి సెంటర్లో ఎల్లో కలరు, లెఫ్ట్ టు రైట్ మీకు రెడ్ కలర్ వస్తుంది అనమాట. సో రివర్స్ ఆఫ్ చేస్తే మీకు సెంటర్లో రెడ్ కలరు, లెఫ్ట్ టు రైట్ ఎల్లో కలర్స్ వస్తాయి. సో అండ్ దీన్ని మీరు కావాలి అంటే కొంచెం స్కేల్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ ఓవర్లే. చూడండి మనం ప్లెయిన్ కలర్ ఎలా అప్లై చేయాలి టెక్స్ట్కి, ఇది ఆల్రెడీ మనం చూసాం. అయితే మనకి ఈ కలర్ ఓవర్లేలో ద్వారా కూడా మనము టెక్స్ట్కి ప్లెయిన్ కలర్స్ అప్లై చేయొచ్చు. కలర్ ఓవర్లే ఆన్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇది సింగిల్ కలర్ అనమాట. సో అయితే మీరు బయట నుంచి కూడా అప్లై చేయొచ్చు. అయితే ఈ కలర్ ఓవర్లేలో కనుక మీరు కలర్ అప్లై చేశారనుకోండి, ఫోటోషాప్ ఫస్ట్ ప్రిఫరెన్స్ లేయర్ స్టైల్స్కే ఇస్తుంది అనమాట. అంటే మీరు బయట నుంచి కలర్లు చేంజ్ చేసినా అవి చేంజ్ అవ్వవు. సో ఈ కలర్ ఓవర్లేలో ఏ కలర్ ఇచ్చారో ఆ కలరే ఫైనలైజ్ అవుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, సో నెక్స్ట్ మనకి సాటిన్ అని ఉంది. సో చూడండి సాటిన్ ఒక చిన్న లైన్ లాగా వచ్చింది. సో మీకు కొంచెం ఏదైనా ఒక గ్లాస్ కానీ ఏదైనా షైనింగ్ రెడ్ గ్లాస్ ఆర్ గ్రీన్ గ్లాస్ అలాంటివి మీకు క్రియేట్ చేయాలంటే ఈ సాటిన్ ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు. సో దీనికి మీరు కావాలంటే ఏదైనా కలర్ ఇవ్వచ్చు. చూడండి, సో చూడండి మీకు ఎలా అయితే ఒక వేవ్ టైప్లో వచ్చింది మీకు సాటిన్. చూడండి, సో అలానే మనకి చూడండి ఇన్నర్ గ్లో అని ఉంది. ఇన్నర్ గ్లో అంటే ఏంటంటే చూడండి మీకు లోపల కూడా ఒక గ్లో లాగా వస్తుంది. మన టెక్స్ట్ లోపల ఒక గ్లో లాగా వస్తుంది. సో ఇక్కడ కొన్ని వాల్యూస్ కొన్ని మారిపోయి ఉన్నాయి ఆల్రెడీ. సో నేను ఏం చేస్తానంటే ఓకే ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తా. ఇక్కడ స్క్రీన్ బదులు నార్మల్ పెట్టుకుందాం. సో చూడండి, సో ఇప్పుడు మనకు ఒక ఇన్సైడ్ టెక్స్ట్కి లోపల ఒక గ్లో లాగా వచ్చింది. సో ఈ వాల్యూస్ కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ షాడో. సో ఇన్నర్ షాడో ఏం చేస్తుంది మనకి చూడండి మన టెక్స్ట్ లోపల ఒక షాడోని క్రియేట్ చేస్తుంది. సో ఒకవేళ మీకు క్లియర్గా కనిపించట్లేదా అంటే నేను ఈ షాడో కలర్ కొంచెం మార్చి చూస్తాను. సో చూడండి ఒక పింక్ షాడో పెట్టాను. చూడండి ఇప్పుడు మనకి టెక్స్ట్ లోపల ఒక పింక్ షాడో లాగా వచ్చింది. సో నెక్స్ట్ మనము స్ట్రోక్. సో స్ట్రోక్ అంటే మన టెక్స్ట్కి ఒక బార్డర్ లాగా వస్తుంది. సో చూడండి నేను ఒక టెక్స్ట్కి ఒక వైట్ స్ట్రోక్ ఇస్తాను. సో నేను ఇక్కడ కలర్ వైట్ తీసుకున్నా అండ్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. చూడండి ఇప్పుడు మనకు ఒక థిక్ స్ట్రోక్ వచ్చింది. రైట్, అండ్ దీని సైజ్ ఇంకా పెద్దగా కావాలంటే మీరు పెద్దగా చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది అవుట్ సైడ్ కావాలంటే అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు, సెంటర్ కావాలంటే సెంటర్ పెట్టుకోవచ్చు, ఇన్సైడ్ కావాలంటే ఇన్సైడ్ పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు స్ట్రోక్ ఎటువైపు స్ట్రోక్ పొజిషన్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అలానే మీకు స్ట్రోక్ మరీ డార్క్గా రావద్దు అనుకుంటే ఒపాసిటీ మీరు తగ్గించుకోండి. చూడండి కొంచెం డిమ్గా వచ్చింది. అండ్ అంతేకాదు స్ట్రోక్కి మీరు సింగిల్ కలర్ ఇవ్వచ్చు. చూడండి సింగిల్ కలర్ ఇవ్వచ్చు, అలానే గ్రేడియంట్ కూడా ఇవ్వచ్చు. చూడండి ఇలా మీరు ఏదైనా గ్రేడియంట్ ముందుగానే మనం క్రియేట్ చేస్తే మనం లాస్ట్ క్లాస్లో ఇండియా ఫ్లాగ్ గ్రేడియంట్ క్రియేట్ చేసాం. సో మీరు కావాలంటే ఆ గ్రేడియంట్ ఇవ్వచ్చు. సో దీన్ని మీరు కావాలంటే ఇట్లా యాంగిల్ కూడా మార్చుకోవచ్చు. సో చూడండి ఓకే, సో ఇలా మీరు యాంగిల్ కూడా మార్చుకోవచ్చు అండ్ స్ట్రోక్ సైజ్ కొంచెం తగ్గించుకోవచ్చు ఇలా. రైట్, అండ్ నెక్స్ట్ మనము టెక్స్చర్.
సో చూడండి, మీరు టెక్స్ట్ని కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక టెక్స్చర్ కూడా కనిపిస్తుంది. సో చూడండి, సో మనకు ఒక టెక్స్చర్ లాగా అప్లై అయింది అనమాట. సో అంతేకాదు, ఇక్కడ మనకి బెవెల్ అండ్ ఎంబాస్ చూడండి. ఈ బెవెల్ అండ్ ఎంబాస్ ఆప్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దీంతో మీరు కావాలంటే టెక్స్ట్ని కొంచెం 3D లాగా, కొంచెం థిక్గా, స్టైలిష్గా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అండ్ బెవెల్ అండ్ ఎంబాస్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో చూడండి, డెప్త్ అని ఉంది ఇక్కడ. సో డెప్త్ అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు బెవెల్ అండ్ ఎంబాస్ కనిపిస్తుంది. అయితే నేను పని చేస్తాను. సో టెక్స్ట్ని మనము కొంచెం పెద్దగా చేద్దాం. అండ్ ఆల్సో నేను టెక్స్ట్ని మరీ ఇంత పెద్ద టెక్స్ట్ వద్దు మనకి. నేను జస్ట్ ఈ ఆర్ఎస్ ఆర్ట్ అనే వరకు పెట్టుకుంటాను. నేను దీన్ని కొంచెం పెద్దగా చేద్దాం. అండ్ కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ యూజ్ చేసి మనం టెక్స్ట్ని పెద్దగా చేద్దాం. అండ్ టెక్స్ట్ని అలానే ఇలా సెంటర్లో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ నేను డబల్ క్లిక్ చేస్తాను. డబల్ క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ నాకు లేయర్ స్టైల్ విండో ఓపెన్ అవుతుంది. సో నేను ఫస్ట్ దీనికి అప్లై చేసే ఆప్షన్ బెవెల్ అండ్ ఎంబాస్. సో చూడండి, సో బెవెల్ అండ్ ఎంబాస్ అప్లై చేసిన వెంటనే ఇప్పుడు చూడండి టెక్స్ట్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో చూడండి, నేను ఇక్కడ సైజ్ వాల్యూని ఇలా కొంచెం సెట్ చేసుకుంటాను. సో ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చే ఆప్షన్ ఇన్నర్ బెవెల్. సో చూడండి, ఇన్నర్ బెవెల్ మీరు యూస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవుటర్ బెవెల్. సో అయితే మనం ఇవన్నీ ఒక్కొక్కటి చూసే బదులు కొన్ని మెయిన్వి చూద్దాం. సో నేను అందుకే ఇన్నర్ బెవెల్ ఆప్షన్ తోటే స్టార్ట్ చేస్తాను. సో ఇన్నర్ బెవెల్ పెట్టాను. అండ్ ఇప్పుడు చూడండి, కొంచెం టెక్స్ట్ ఇప్పుడు 3D లాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ కార్నర్స్లో కొంచెం బెవెల్ లాగా వచ్చింది టెక్స్ట్కి. సో అలానే మీకు సైజ్ కావాలంటే చూడండి, సైజు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ మీకు టెక్నిక్ అని ఉంది. టెక్నిక్లో మీరు కావాలంటే చిసల్ హార్డ్ అని పెట్టుకోండి. చూడండి, సో ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి టెక్స్ట్. అండ్ నేను ఇంకో పని చేస్తాను, ఈ టెక్స్ట్కి ఒక గోల్డెన్ మెటాలిక్ లుక్ ఇస్తాను అనమాట. ఒక బంగారం లాగా, గోల్డ్ మెటల్ లాగా మనం ఈ టెక్స్ట్ని తీసుకొద్దాం. సో దానికి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే గ్రేడియంట్ ఆప్షన్ని ఆన్ చేద్దాం. తర్వాత మనము గ్రేడియంట్లో కూడా మనము ఒక క్రీమిష్ కలరు ఇంకా ఒక ఎల్లో కలర్ అట్లా ఇద్దాం. సో అప్పుడు మనకు ఒక గోల్డెన్ కలర్ ఇచ్చినట్టు ఉంటుంది. సో నేను ఈ బటన్కి ఒక క్రీమిష్ కలర్ ఇస్తాను ఇట్లా. అలానే దీనికి నేను కొంచెం డార్క్ కలర్ ఇస్తాను. సో చూడండి, సో ఇలా కొంచెం కలరింగ్ ఇచ్చాను గ్రేడియంట్లో. అండ్ స్టైల్ నేను రిఫ్లెక్టెడ్ తీసుకుంటాను. సో రిఫ్లెక్టెడే బాగుంటుంది మనకి, రైట్. అండ్ మీరు కావాలంటే వాల్యూస్ని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు యాంగిల్ వాల్యూ కానీ, స్కేల్ వాల్యూ కానీ, ఓకే, రైట్. అండ్ మీరు కావాలంటే కొంచెం ఆరెంజిష్ కలర్ ఇద్దాం మనం, బాగుంటుంది. అంటే ఆరెంజ్కి కొంచెం ఎల్లోకి దగ్గరలో ఉన్న కలర్, రైట్. అండ్ ఇది కూడా కొంచెం మనము, ఓకే. సో ఇప్పుడు మనకి కరెక్ట్ గోల్డెన్ కలర్ లాగా ఉంది, రైట్. సో ఇప్పుడు మనము బెవెల్ అండ్ ఎంబాస్లో కొన్ని సెట్టింగ్స్ చూద్దాం. సో చూడండి, మనకి ఫస్ట్ మనకి ఈ సైజ్ అని ఉంది ఒకటి. చూడండి, నేను కావాలంటే ఈ సైజ్ వాల్యూని నేను ఇట్లా ఫుల్గా నేను ఇట్లా పెంచేసుకుంటాను. సో చూడండి, మనకు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనము ఇక్కడ ఈ కింద సెక్షన్లోకి వద్దాం. సో కింద సెక్షన్లో చూడండి, మనకి ఈ సెక్షన్ ఏమంటారు, షేడింగ్ సెక్షన్. సో ఇక్కడ మనకి యాంగిల్ అని ఉంది చూడండి. సో యాంగిల్ మార్చిన కొద్దీ చూడండి అది ఎంత డిఫరెంట్గా మారుతుందో మీరు చూడొచ్చు, ఓకే. అలానే మనకి ఇక్కడ కింద గ్లాస్ కాంటూర్ అనే ఆప్షన్ ఉంది. నేను చూడండి ఇక్కడ యాంగిల్ని 146 పెట్టాను. అండ్ యూజ్ గ్లోబల్ లైట్ ఇది ఆఫ్ చేసేసుకుందాం మనం, ఓకేనా. అండ్ ఓకే, నెక్స్ట్ మనం ఈ గ్లాస్ కాంటూర్లోకి వద్దాం. అండ్ ఈ గ్లాస్ కాంటూర్లో చూడండి మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి.
అండ్ ఒక్కొక్క ఆప్షన్ మనకు ఒక్కొక్క రకంగా ఆ టెక్స్ట్ని మారుస్తుంది. అయితే ఈ గోల్డెన్ మెటాలిక్ లుక్కి మనము ఈ రింగ్ డబుల్ ఆప్షన్ తీసుకున్నాం. సో చూడండి, అండ్ మీరు కావాలంటే మనకి ఇవి కూడా బాగానే ఉంటాయి చూడండి. ఈ సెకండ్ ఆప్షన్ బాగానే ఉంది మనకి, ఈ సెకండ్ ఆప్షన్. అండ్ రింగ్ డబుల్ కూడా మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, రింగ్ డబుల్. అయితే నేను దీనికి సెకండ్ ఆప్షన్ని పెట్టుకుంటా. ఓకే, గ్లాస్ కాంటూర్. అండ్ తర్వాత చూడండి ఇక్కడ మనకి హైలైట్ మోడ్. హైలైట్ మోడ్లో మీరు కావాలంటే నార్మల్ పెట్టుకోండి. హైలైట్ అంటే ఏంటంటే షైనింగ్ ఏరియాస్, మన టెక్స్ట్లో ఉన్న షైనింగ్ పార్ట్. ఓకే, సో ఆ షైనింగ్ పార్ట్కి మీరు ఏ కలర్ ఇవ్వాలి? సో ఇక్కడైతే మనకి వైట్ ఉంది, సో మనం కావాలంటే ఒక yellowish కలర్ ఇద్దాం. సో చూడండి, కొంచెం yellowish కలర్. సో చూడండి, ఆర్ మీరు కొంచెం ఆరెంజిష్ కలర్ కూడా ఇచ్చి ట్రై చేసుకోవచ్చు. ఆరెంజ్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు మీరు. అంటే ఇది మనము మన హైలైట్స్ అంటే బ్రైట్ ఏరియాస్కి ఇస్తున్నాం. అండ్ అలానే మీరు కావాలంటే ఒపాసిటీ వాల్యూని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షాడోస్ అంటే డార్క్ ఏరియాస్. సో డార్క్ ఏరియాస్కి ప్రస్తుతానికి బ్లాక్ కలర్ ఉంది. సో మీరు కావాలి అంటే కొంచెం వేరే కలర్స్ ఇచ్చి కూడా చూసుకోవచ్చు. అయితే డార్క్ కలర్సే బాగుంటాయి మన షాడోస్కి. రైట్, సో చూడండి ఇప్పుడు మనకి కొంచెం మెటాలిక్ లుక్ వచ్చింది. సో దీన్ని మీరు ఇంకా కొంచెం డిఫరెంట్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, యాంగిల్ మార్చిన కొద్దీ అది ఆ లైటింగ్ ఎంతగా మారుతుందో టెక్స్ట్ మీద మీరు చెక్ చేసుకోవచ్చు. సో అయితే ఒకసారి రింగ్ డబుల్ తోటే నేను ట్రై చేస్తాను. సో రింగ్ డబుల్ తీసుకున్నా గ్లాస్ కాంటూర్లో. ఓకే, నెక్స్ట్ మనము సో చూడండి, సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము కాంటూర్ తీసుకుందాం. కాంటూర్. సో చూడండి, కాంటూర్లో కూడా నేను రింగ్ డబల్ తీసుకుంటాను. అండ్ ఇక్కడ మీరు కావాలంటే చూడండి, రేంజ్ వాల్యూని మీరు ఇట్లా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే బెవెల్ అండ్ ఎంబాస్లో ఇంకొంచెం సెట్టింగ్స్ చేంజ్ చేద్దాం. మనం కావాలంటే చూడండి ఇట్లా సైజ్ చేంజ్ చేసుకొని చూద్దాం మనం. చూడండి, సో మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తున్నాయి మనకి. సో రకరకాల మా కాంబినేషన్స్ ఆఫ్ టెక్స్ట్ వస్తుంది మనకి. సో చూడండి, సో కాంటూర్. సో ఇలా మీరు బెవెల్ అండ్ ఎంబాస్ సెట్టింగ్స్ని కూడా మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో అలానే మనకి ఒకవేళ రెడీమేడ్ స్టైల్స్ కావాలనుకోండి, అన్నిటికంటే పైన మనకి ఇక్కడ స్టైల్స్ అని ఉంది. సో చూడండి, ఇక్కడ మీకు కొన్ని ఆల్రెడీ రెడీమేడ్ స్టైల్స్ మనకి దొరుకుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫర్ అని ఉంది. సో చూడండి, సో మీకు ఫర్ అంటే ఏంటి? మనకి జంతువుల మీద ఉంటుంది చూసారా బొచ్చు, సో దాన్ని ఫర్ అంటారు. సో అది మీరు అప్లై చేయడమే కాదు, మీరు కావాలంటే దాన్ని వాల్యూస్ని మీరు మార్చుకోవచ్చు కూడా. అయితే ఇది చూడండి, ఇది 2020 వర్జన్లోనే ఉంటాయి ఈ ఆప్షన్స్. మీకు ఇంకా పాత వర్జన్స్లోకి వెళ్ళారనుకోండి, సో ఈ ఆప్షన్స్ మీకు కనిపించవు. సో ఇలా అనమాట. సో చూడండి, కొన్ని మనకి స్టైల్స్, రెడీమేడ్ స్టైల్స్. ఈ స్టైల్స్ని అప్లై చేసుకోవడమే కాదు, మీరు కావాలంటే మార్చుకోవచ్చు కూడా. రైట్, అండ్ ఒక్కొక్కసారి మనకి ఇక్కడ తక్కువ స్టైల్స్ కనిపిస్తాయి. సో అలాంటి టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మీరు ఈ ప్యానెల్ కొంచెం కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని ఉంటుందన్నమాట. ఎఫెక్ట్స్ అని, సో ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, చూడండి షో ఆల్ ఎఫెక్ట్స్. సో ఇది ఈ షో ఆల్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు అన్ని లేయర్ స్టైల్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా మీరు ఈ లేయర్ స్టైల్స్ టెక్స్ట్కి అప్లై చేసి ఇంకా టెక్స్ట్కి మనము ఇంకా లుక్ తీసుకొని రావచ్చు. సో ఇవన్నీ మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో ఇది ఏంటంటే ఒక్కొక్క ఆప్షన్ని మనము చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. అండ్ చెక్ చేసుకున్న కొద్దీ ఇంకా మనకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి. మనం కూడా టెక్స్ట్ని ఇంకొంచెం డిఫరెంట్గా మనం మార్చుకోవచ్చు అనమాట. సో లేయర్ స్టైల్స్ తోటి మనము టెక్స్ట్కి ఒక లుక్ తీసుకొని రావచ్చు. సో ఇప్పుడు లేయర్ స్టైల్స్ చూసాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఈ టెక్స్ట్కి లేయర్ స్టైల్స్ని రిమూవ్ చేసేద్దాం. సో చూడండి, ఇక్కడ మనం ఈ టెక్స్ట్కి అప్లై చేసిన లేయర్ స్టైల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి.
సో ఈ లేయర్ స్టైల్స్ రిమూవ్ చేయాలంటే సింపుల్గా మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మనం ఏం చేద్దామంటే క్లియర్ లేయర్ స్టైల్, చూడండి క్లియర్ లేయర్ స్టైల్ క్లిక్ చేసిన వెంటనే సో ఆ లేయర్ స్టైల్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి టెక్స్ట్కి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకటి ఇంట్రెస్టింగ్ది చేద్దాం. సో అదేంటంటే ఈ టెక్స్ట్ లోపల ఒక ఇమేజ్ని పెడదాం. ఓకే, సో మనం ఇందాక చూసాం లేయర్ స్టైల్లో ప్యాటర్న్ అనే ఆప్షన్ చూసాం, ప్యాటర్న్ ఓవర్లే. సో చూడండి నేను డబల్ క్లిక్ చేస్తాను, చూడండి ఇక్కడ మీకు ప్యాటర్న్ ఓవర్లే అని ఉంది. సో దీంట్లో మీరు టెక్స్ట్ లోపల ఏదో ఒక ప్యాటర్ను లేకపోతే ఏదో ఒక డిజైను ఎట్లా అప్లై చేయాలో చూసాం మనం. అయితే అలా కాకుండా మనము అంటే లేయర్ స్టైల్లో వెళ్ళకుండా మనము ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది టైగర్ది. సో ఈ టైగర్ ఇమేజ్ నేను టెక్స్ట్ లోపల పెడతాను. సో ఇది క్లోజ్ చేసేద్దాం మనం. సో చూడండి, సో ఇక్కడ టాప్ లేయర్లో టైగర్ ఉంది, కింద లేయర్లో టెక్స్ట్ ఉంది. సో ఇప్పుడు ఈ టైగర్ని టెక్స్ట్లో పెట్టడం ఎలా, దీనికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ చాలా సింపుల్. మెయిన్ రూల్ ఏంటంటే దీనికి ఇమేజ్ లేయర్ పైకి ఉండాలి, టెక్స్ట్ లేయర్ కిందకు ఉండాలి. సో ఇప్పుడు ఇమేజ్ లేయర్ పైకి ఉంది, టెక్స్ట్ లేయర్ కిందకు ఉంది. సింపుల్గా మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఆల్ట్ పట్టుకొని ఈ 2 లేయర్స్కి మధ్యలోకి రావాలి. సో మధ్యలోకి వచ్చిన వెంటనే మీకు ఒక డౌన్ పాయింటింగ్ యారో కనిపిస్తుంది. సో ఆ యారో కనిపించిన వెంటనే మీరు క్లిక్ చేయండి. సో చూడండి, సో క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు ఆ ఇమేజ్ టెక్స్ట్ లోపలికి వెళ్ళిపోయింది. సో దీన్ని క్లిప్పింగ్ మాస్క్ అంటారు, క్లిప్పింగ్ మాస్క్. సో ఇప్పుడు మనం క్లిప్పింగ్ మాస్క్ చేసామన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం కొంచెం అడ్జస్ట్ కూడా చేయొచ్చు. సో ఎలానో చూడండి. సో నేను ట్రాన్స్ఫార్మ్ టూల్ యాక్టివేట్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు చూడండి ఆ ఇమేజ్ మీకు ఎలా కనిపించాలి, ఫుల్గా కనిపించాలా లేకపోతే ఎటు సైడ్ కనిపించాలి, మీరు రొటేట్ చేసుకోవచ్చు కావాలంటే. సో చూడండి యాంగిల్ మార్చుకోవచ్చు. సో చూడండి స్కేల్ కూడా చేసుకోవచ్చు, పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. సో ఒకసారి ఓకే అనుకున్న వెంటనే మీరు ఎంటర్ కొట్టండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు టెక్స్ట్ లోపల ఇమేజ్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ 2 లేయర్స్ని మనం మర్జ్ చేసేద్దాం. సో సింపుల్గా ఈ 2 లేయర్స్ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి Ctrl+E కొడదాం. సో ఇప్పుడు ఈ 2 లేయర్స్ మర్జ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము మళ్ళీ ఒక లేయర్ స్టైల్ అప్లై చేద్దాం. సో సింపుల్గా ఈసారి నేను ఒక స్ట్రోక్ అప్లై చేస్తాను. సో చూడండి, అండ్ స్ట్రోక్లో నేను కలర్ తీసుకుంటాను, ఒక వైట్ కలర్ ఇస్తాను. సో చూడండి ఒక వైట్ స్ట్రోక్ ఇచ్చాను. అండ్ అలానే మీరు కావాలంటే ఇంకేదైనా డ్రాప్ షాడో కానీ బెవెల్ అండ్ ఎంబాస్ కానీ సో మీరు ఏదైనా ఇవ్వచ్చు టెక్స్ట్కి. సో ఇమేజ్ని టెక్స్ట్లో ఎలా పెట్టాలో చూసాం. సో అది ఫస్ట్ మెథడ్, ఈజీ మెథడ్. ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ మెథడ్లో చేద్దాం. అయితే ఇది కాంప్లికేటెడ్ మెథడ్ అయినప్పటికీ సో ఫస్ట్ మెథడ్ కంటే ఈ మెథడ్లో మనకి ఇంకా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే ఇంకా మనకి చాలా ఈజీగా కంట్రోల్ చేసే విధానాలు ఉంటాయి. సో చూద్దాం. సో చూడండి, సేమ్ ఫస్ట్ మెథడ్ లానే ఇమేజ్ పైకి ఉంది, టెక్స్ట్ కిందకు ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, కంట్రోల్ పట్టుకొని ఈ లెటర్ టీని క్లిక్ చేయండి. కంట్రోల్ పట్టుకొని లెటర్ టీని క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇలా సెలెక్షన్ వస్తుంది. సో ఒక్కసారి సెలెక్షన్ రాగానే మీరు ఏం చేయాలంటే ఈ లేయర్ ప్యానెల్ కింద మనకి ఒక మాస్క్ ఐకాన్ ఉంది. సో ఈ మాస్క్ ఐకాన్ని మీరు క్లిక్ చేయాలి. సో చూడండి, ఆ మాస్క్ ఐకాన్ని క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకి ఇమేజ్ టెక్స్ట్ లోపలికి వెళ్ళిపోయింది. సో ఇది సెకండ్ వే అనమాట. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని కంట్రోల్ చేయాలనుకోండి, సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఈ చైన్ లింక్ ఉంది మధ్యలో ఈ ఇమేజ్కి మాస్క్కి. ఇక్కడ ఇది మాస్క్ థంబ్నెయిల్ అంటారు దీన్ని. సో ఈ మాస్క్ థంబ్నెయిల్కి ఇమేజ్ థంబ్నెయిల్కి మధ్యలో చైన్ లింక్ ఉంది. ఈ చైన్ లింక్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని ఓన్లీ ఇమేజ్ని మాత్రమే ఆర్ ఇమేజ్ థంబ్నెయిల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ టూల్ని యాక్టివేట్ చేయండి. సో చూడండి, సో ఇప్పుడు మీరు ఇమేజ్ని మీరు ఇలా మార్చుకోవచ్చు, దాని పొజిషన్ అలానే స్కేల్ మార్చుకోవచ్చు.
ఓకే, సో ఎటు సైడ్ రావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. రైట్, సో మళ్ళీ ఒకసారి పని అయిపోయాక మళ్ళీ చైన్ లింక్ ఆన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ టెక్స్ట్ లేయర్ మీకు అవసరం లేదుగా, దీన్ని మీరు సింపుల్గా డిలీట్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము 2 మెథడ్స్లో మనము ఇమేజ్ని టెక్స్ట్ లోపల ప్లేస్ చేయొచ్చు. సో ఈ టెక్స్ట్ క్లాసులో మనం చాలా టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ని చూసాం. సో ఇంకా మనకి చాలా ఉన్నాయి దీంట్లో చెప్పాల్సినవి. అండ్ లేయర్ స్టైల్స్ని ఇంకా మనం డిఫరెంట్గా యూస్ చేయొచ్చు. అండ్ మీరు ఈ ట్యుటోరియల్ సిరీస్ని ఫాలో అవ్వండి, ఇంకా మనకి కొత్త విషయాలు తెలుస్తాయి. అండ్ టెక్స్ట్లో కూడా ఇంకా మనం కొత్త విషయాలు తెలుసుకుంటాం. సో కీప్ వాచింగ్, సీ యూ అగైన్.